ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శాల్తీలకు శాల్తీలనే పార్సల్ చేసేటోళ్ళం. నాకు నా బేబీ ప్రాణమే ముఖ్యం. వాడు ప్రాణాలతో ఉంటే మనకేం నష్టం రా? మనకు ఈ పోరడు గుండె కావాలి. ముద్దుగున్నాడు కానీ బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. తప్పదు, కరెక్ట్గా ప్లాన్ చేయండి. ప్రాణం పోవద్దు, బ్రెయిన్ మాత్రమే చచ్చిపోవాలి, అంతే. మధు, నువ్వెవరితో కంబైన్ స్టడీ చేయడానికి వెళ్ళేది? ఎందుకు? నేను వద్దామని. అమ్మో, వీడొస్తే మ్యాటర్ మొత్తం తెలిసిపోతుంది. అన్నయ్య ఏమో అప్పుడే చిన్నాకి చెప్పొద్దు, టైం వచ్చినప్పుడు చెప్తా అన్నాడు. చెప్పవేంటే? సూర్యుడు, గురువు, బుద్ధుడు వీళ్ళందరితో కలిసి చదువుకుంటున్నాను. గ్రహాల పేర్లు చెప్తావేంటే? జోకా? అవసరమా? నేనెవరితో కంబైన్ స్టడీకి వెళ్ళేది నీకు అవసరమా? అవసరమే, అందుకేగా నేను వస్తానంటుంది. అవన్నీ నెగటివ్ గ్రహాలు గాని నీకు రాహు, కేతువు, కుజుడు సెట్ అవుతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదువుకో. ఏంటి ఆ మాటలు? లేకపోతే ఏంటి వీడు నాతో పాటు కంబైన్ స్టడీస్కి వస్తా అంటున్నాడు. ఇప్పుడు వస్తే తప్పేంటి? అవునే, తమ్ముడే కదా, తీసుకెళ్తే నీకేంటి ఇబ్బంది? నాకు నచ్చదు. కారణం? నీకు నాకు ఇక్కడే గొడవలు, అక్కడికెందుకు? నా ఫ్రెండ్స్లో చులకనవ్వడానికా? చదువుకోవడానికి వస్తానంటే కుదరదంటావేంటే? వాడక్కడేం గొడవ పడళ్లే. నీ హామీలకి గ్యారంటీలకి నేనేం కాంప్రమైజ్ అవ్వను. వాడు నాతో పాటు రావడం నాకిష్టం లేదు, అంతే. అదేంటి, తమ్ముడికి కోఆపరేట్ చేయాల్సింది పోయి అలా కుదరదు అంటావే? కుదరదు అంటే కుదరదు, అంతే. అక్క ప్లీజ్ అక్క, వస్తానక్క. బ్రతిమలాడుతున్నాడు కదే, తీసుకెళ్ళు. ఇప్పుడు బ్రతంలాడుతాడు, తర్వాత నెత్తికెక్కి తన్నడం మొదలు పెడతాడు. వద్దంటున్నానా? వదిలేయండి, నో మోర్ డిస్కషన్స్. నువ్వు సెల్ఫిష్వే, పక్కా సెల్ఫిష్వి. నువ్వే చదువుకోవాలి, నువ్వే పాస్ అవ్వాలి, నువ్వే పేరు తెచ్చుకోవాలి, అంతేగా? చదువుకోవాలనుకోవడం సెల్ఫిష్నెస్ అవుతుందారా? చదువుకోవడం కాదు, అర్థమయ్యేటట్టు డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ కంబైన్ స్టడీస్ చేయడం. అప్పుడెప్పుడు అమ్మ ముందు ఫోర్స్ కొట్టడానికి నాకేదో నువ్వు ట్యూషన్ చెప్పినట్టుగా బిల్డప్ ఇచ్చావు. ఇప్పుడు నన్ను అసలు పట్టించుకోవడమే లేదు. పైగా నువ్వు వెళ్తున్న కంబైన్ స్టడీస్కి నేను వస్తానంటే వద్దంటున్నావు. దీన్ని ఏమంటారు? ఈ రోజు నుంచి నేను నీతో పాటే వస్తాను, అంతే. నువ్వు వస్తే కొంప మునుగుతుందిరా. అమ్మా నాన్నల వివరాలు తెలుస్తాయి, నువ్వేమో కడుపులో దాచుకోలేవు. మొన్న నీ ఫ్రెండ్స్తో నువ్వు పిక్నిక్కి వెళ్ళావు, నన్ను తీసుకెళ్ళవా? నేనొచ్చానా? ఇప్పుడు నా ఫ్రెండ్స్ దగ్గరికి నువ్వు వస్తానంటావేంటి? నీ దశలే మొద్దు బుర్ర. నీ డౌట్స్ క్లారిఫై చేసేటప్పటికి మా బుర్రలు మొద్దు బారిపోతాయి. మా చదువు సాగదు, అందుకే వద్దంటున్నా. ఐ వాంట్ యాక్సెప్ట్. నువ్వు రావడానికి వీల్లేదు. చూడమ్మా, నాది మొద్దు బుర్రంట. నాకు చెప్పేసరికి వాళ్ళ బుర్రలు మొద్దుబారుతాయంట. ఎందుకే వాడు అంతలా ఫీల్ అయ్యేలా మాట్లాడతావు? తీసుకెళ్తే ఇప్పుడు నీకొచ్చిన నష్టం ఏంటి? నా మాట విను, వాడిని తీసుకెళ్ళవే. నేను తీసుకెళ్ళినా వీడిని తీసుకొస్తానంటే మా ఫ్రెండ్స్ ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరే? నా తమ్ముడు వాడు అంటే వద్దంటారా ఏంటి? నువ్వు వాదించలేవా? వాడేం మొద్దు కాదు, నీకన్నా అన్నింట్లోనూ ఒక మార్క్ ఎక్కువే వస్తుంది వాడికి. ఇంకే మరి, తక్కువ మార్కులు వచ్చే వాళ్లతో కంబైన్ స్టడీస్ ఎందుకు? ఇంకా ఎక్కువ మార్కులు రావడానికి నువ్వేమైనా చంకనెత్తుకెళ్ళాలా?
స్కూటీ మీద వెనక్కి కూర్చొని వచ్చేస్తాడు అంతే కదా. అమ్మమ్మ, ఎవరిష్టం వాళ్ళది. నీ సపోర్ట్ ఏంటి? నా ఇబ్బంది నాది. ఇబ్బంది ఏంటి? నీకు తెలీదు, వీడు డిస్టర్బ్ చేస్తాడు. నేనేం చేయను. హ్మ్, ఇంకేం చేయనంటున్నాడు కదా. ఇలా అన్నేల వెంట, అక్కేల వెంట, తమ్ముళ్ళు వెంట పడ్డం తప్పు. ఏదో తాతయ్యల దగ్గర, అమ్మమ్మల దగ్గర చేసినట్టు గారాలు చేస్తే నా దగ్గర కుదరదు. చదువుకోవడానికి వస్తానంటే గారాలంటావేంటి? వాడు చదువుకోడానికి రాడు. ఇదిగో ఇలాగే తగులాడుకోవడానికి వస్తాడు. అదంతగా వద్దన్నప్పుడు ఎందుకే దాన్ని వేధించడం? సొంతంగా చదువుకోవడం చేతగాని వాడైతే కదా కలిసి చదువుకోవడానికి పోవడానికి. ఒరేయ్, నీ దాన్ని నువ్వు చదువుకోవడానికి పోరా. ఆ వీడో మేధావి, నేను మొద్దుని. ఉత్త ముద్దువి కాదు, బండ ముద్దువి. నాకు దీని వాలకం చూస్తుంటే కంబైన్ స్టడీస్కి వెళ్ళడం లేదని డౌట్గా ఉంది. కాలక్షేపానికి వెళ్తుందనిపిస్తుంది. పిచ్చి పిచ్చిగా వాగకు. ఏ పోవే సుప్పనాతిదానా. రేయ్ నిన్ను చిన్న చిన్న ఇక్కడ పని చెప్తాను. మధు ఆగు. మధు ఆగువే. అమ్మమ్మ చూడమ్మమ్మ. అమ్మమ్మ, వాడిని మధు పట్టుకో. ఆగు. చిన్న అమ్మ అమ్మమ్మ ఏంటంటావా? ఆగు. చూడమ్మా కొడుతుంది. ఏమే తీసుకెళ్ళకపోతే తీసుకెళ్ళకపోయావు గానీ వదిలేసాయి. ఏ వెళ్ళనివరా, దాని ఇష్టం. దానికి నచ్చడం లేదన్నప్పుడు అంత వెంటపడ్డం ఎందుకు? దాంతోపాటు వెళ్ళకపోతే నీకేం నష్టం లేదు. విన్నావుగా చిన్ని తండ్రి, నాకు కాలేజ్కి టైం అవుతుంది, నేను వెళ్తాను. నాకు కాలేజ్ ఉంది, నాకు టైం అవుతుంది. నేను బయలుదేరుతానమ్మా. వెళ్ళు. రేయ్ వస్తున్నాడు రా, పద పద. నమస్కారం అమ్మా. నమస్కారం. మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. దేనికి? దేనికంటారేంటమ్మా, మీరు చేయించిన యోగా నాకు చాలా చాలా ఉపయోగపడింది. బీపీ షుగర్ కంట్రోల్లోకి వచ్చింది, పల్స్ నార్మల్, ఊపిరి కూడా ఫ్రీగా తీసుకోగలుగుతున్నాను. ఇదిగో రిపోర్ట్ చూడండి. గుడ్. ఇంక మీరు ఇదే కంటిన్యూ చేయండి, అస్సలు అశ్రద్ధ చేయొద్దు. ఎందుకు చేస్తానమ్మా, మీరేం చెప్పారో కరెక్ట్గా అదే ఫాలో అవుతాను. ఫాలో అవ్వడం కాదు, ఎప్పుడూ మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. చిన్న చిన్న విషయాల్లో పెద్దగా ఆలోచించొద్దు. అనవసరమైన విషయాల్లో కోపాలు, ఆవేశాలు తగ్గించుకోవాలి. దేన్నైనా లైట్గా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే ప్లెజెంట్గా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అలాగేనమ్మా, ఉంటాను. సరే, మంచిది. ఏంటి అలా చూస్తున్నావు? అక్క, అన్నీ అవతల వాళ్ళకి చెప్పడమే కానీ నువ్వేం ఫాలో అవ్వవా? ఏం ఫాలో అవ్వలేదు? ఎందుకలా అంటున్నావు? ఇన్నేళ్ళైనా నువ్వింకా బావగారి మీద కోపం ఎందుకు ఉంచుకున్నావు? నువ్వు లైట్ తీసుకోవచ్చుగా. అది లైఫ్ ప్రాబ్లం. నువ్వు పేషెంట్లకు చెప్పినా, నేను నీకు చెప్పినా లైఫ్ గురించే. లైఫ్ అంటే ప్రాణాలతో ఉండడమే కాదు కదా, జీవితం ప్లజెంట్గా, హ్యాపీగా, సాఫీగా సాగాలి కదా.
కోపతాపాలు బయటికి ప్రదర్శించిన మనసులో ఉన్న హ్యాపీగా ఉండలేం కదా. ఇప్పుడు నేను అతనితో ఏదో చెప్పానని ఆ టాపిక్ని ముడిపెట్టి ఇప్పుడేదో నా టాపిక్ తీసుకొచ్చి ఇప్పుడు నాకు చెప్పాల్సిన అవసరం వచ్చిందా? నేను నీకేమన్నా చెప్పానా? అప్పుడెప్పుడో బావగారి మీద కోపం అన్నావు, మర్చిపోలేదు. ఇప్పుడెందుకో నాకు గుర్తొచ్చింది, చెప్పాలనిపించింది, చెప్పా. తప్ప అక్క? జీవితాంతం మర్చిపోలేను అన్నదానివి అవతలి వాళ్ళని తేలిగ్గా తీసుకోండి, మర్చిపోండి అని ఎలా చెప్తావు? మనం కోపాలు తగ్గించుకుని ప్రశాంతత అనుభవంలోకి వచ్చాకే కదా చెప్పే హక్కుంటుంది. అప్పుడు అలా అనడానికి నేను అనుభవించిన జీవితమే కారణం. చాలా ఏళ్ళు గడిచిపోయాయక్క. నువ్వు ఆ విషయాన్ని మనసులో నుంచి తీసేసుకుంటే నీకు ప్రశాంతత వస్తుంది, మాకు సంతోషం దక్కుతుంది. సర్లే, నాకన్నీ తెలుసు. ముందు నువ్వు పద. మేడం, డాక్టర్ సాబ్ ఎక్కడుంటాడు? ఏ డాక్టర్? గుణా సార్ మేడం, ఆయన రూమ్లో లేడు. ఆయన ఈ టైంలో క్యాత్ ల్యాబ్లో ఉంటారు. అంటే అదేం ల్యాబ్? ఎంజియోగ్రామ్ చేసే ల్యాబ్. వెళ్ళి అక్కడ చూడండి, ఉంటారు. ఓకే, థ్యాంక్స్ మేడం. అమ్మా, లోపల గుణా సార్ ఉన్నాడా? లేరు సార్, ఇప్పుడు ఛాంబర్కి వెళ్ళారు. నమస్తే డాక్టర్ సాబ్, మీకోసం హాస్పిటల్ అంతా వెతుకుతున్నాను. ఎందుకు? అదే సార్, మా బేబీకి గుండె మార్చాలి అన్నారు కదా, గుండె రెడీగా ఉంది, దానం చేసేటోళ్ళు రెడీగా ఉన్నారు. అవునా? వెరీ గుడ్. డోనర్స్ డీటెయిల్స్ మాకివ్వండి, మేము ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటాం. ఎవరైతే మీకెందుకు సార్, వాళ్ళు ఇస్తారు, మీరు మార్చండి. ఏంటంటే వాళ్ళు ఇస్తారు, మేము మార్చుకోవాలా? హార్ట్ అనేది ఏమైనా షాపులో వస్తువా ఎక్స్చేంజ్ లాగా ఇచ్చిపుచ్చుకోవడానికి? దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. డోనర్స్ వివరాలు మీరు ఇవ్వాలి, మేము కన్ఫర్మ్ చేసుకున్నాక బోర్డు మెంబర్స్కి చెప్పాలి, మీటింగ్ పెట్టుకోవాలి, వాళ్ళ యాక్సెప్టెన్సీ ఇవ్వాలి. దాతల వివరాలు దాచి మా హాస్పిటల్లో ఆపరేషన్స్ చెయ్యం. డోనర్స్ అనుమతి పత్రం కంపల్సరీ. నేనెవరో మీకు తెలుసా? మీరేమైనా సెలబ్రిటీయా, సీఎమ్మా, పిఎమ్మా? తెలుసా అంటారేంటి? ప్రొసీజర్ చెప్పాం, మేం మా రూల్స్ అధిగమించి ఏది చెయ్యం. మీరు చెయ్యకపోతే నేను చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది. ఏంటండి, బెదిరిస్తున్నారా? మీ బెదిరింపులకు భయపడి మేము మా పద్ధతులు మార్చుకోవాలా? ఇలా బెదిరించే వాళ్ళకి భయపడి ఏది పడితే అది చేయడం మా వల్ల కాదు. మేమేం అండదండలు, ఇన్ఫ్లుయెన్స్లు లేని వాళ్ళం అనుకుంటున్నారా? మీరు లిమిట్స్ దాటితే మేమేం చేయాల్సి వస్తుందో అది చేస్తాం. మీ కూతుర్ని బ్రతికించుకోవాలనే ఆరాట ఉన్నవారు బెదిరింపులతో పని చేయించుకోలేరు. అరే శివ, అసలెందుకురా ఇలాంటి వాళ్ళని అడ్మిట్ చేసుకుంటారు? ముందే చెప్పొచ్చు కదా. నేను ఆల్రెడీ చెప్పాను. వాడు ఆల్రెడీ చెప్పానంటున్నాడు. పైగా నేను కూడా మీతో క్లియర్గా చెప్పాను, డోనర్ వివరాలు దాచి డోనర్స్ కన్సెంట్ లెటర్ లేకుండా మేము హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చెయ్యం. మేము ఏ ఇల్లీగల్ పనులు చేయడానికి ఇష్టపడం. కోట్లు కుమ్మరిస్తానన్నా ఆ పని చెయ్యం. నిజాయితీకి ఇంపార్టెన్స్ ఇస్తాం, ప్రాణాలకి అంతే ఇంపార్టెన్స్ ఇస్తాం. మీకు మీ అమ్మాయి ప్రాణం ముఖ్యం, ఆ ప్రాణం కాపాడాల్సిన బాధ్యత మాకుంది. కానీ దానికి మార్గం చెప్పాం. ఆ మార్గంలో మీరొస్తేనే మేం మీకు సాయం చేస్తాం. అంతేకాని తెచ్చాం పెట్టండి అంటే కుదరదు. సార్, డోనర్ ఎవరో కాదు, నా మేనలుడే. నా చెల్లికి బావకి బయటికి చెప్పుకోండు ఇష్టం లేదు సార్. మేనల్లుడా? అవును సార్. ప్రేమతో ఇస్తున్నారా? అతనికి ఏదైనా ప్రాబ్లం ఉందా? మీ చెల్లికి చాలామంది సంతానం ఉన్నారా? ఒకరు తగ్గితే ఏం పర్లేదనుకుంటున్నారా? డబ్బులు పెట్టుకున్నారా? ఆ పిల్లాడి ప్రాణాల మీద ఆశ లేదా? వాడికి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది సార్, ఆపరేషన్ కూడా చేసిండ్రు. కానీ ఎక్కువ రోజులు బ్రతకడు, మహా అయితే 2-3 వారాలే అన్నారు. నా బిడ్డ ప్రాబ్లం చెప్పినా మా చెల్లి సరే అన్నా అని మాటిచ్చింది. వాణ్ణి కూడా ఒప్పించింది. మా బేబీ అంటే మా చెల్లికి చాలా ప్రాణం సార్. అయితే ఏ హాస్పిటల్లో సర్జరీ చేశారో, ఏ డాక్టర్ ట్రీట్మెంట్ చేశాడో, బతకడని చెప్పాడో ఆ ఫైల్, డిశ్చార్జ్ రిపోర్ట్, ఆ డాక్టర్ సర్టిఫికెట్, అలాగే మీ చెల్లెలు బావ అన్నారే ఆ కన్సెంట్ లెటర్,
వాళ్ళను కూడా తీసుకొని నా దగ్గరికి రండి. పరిశీలించి సరిగ్గా ఉంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్కి టైం డేట్ చెప్తాం. హాస్పిటల్ ఫైలా? డాక్టర్ సర్టిఫికేటా? అవును, టోటల్ ఫైల్ కావాలి. అందులో ఏ చిన్న తేడా ఉన్నా మేము సర్జరీ చెయ్యం. చేసి రిస్క్ చేయాల్సిన అవసరం మాకు లేదు. మా హాస్పిటల్ పేరు కాపాడడం మా బాధ్యత. తలంచుకొని తప్పుడు పనులు ఎప్పుడు చెయ్యం. డాక్టర్ సర్టిఫికేట్ కావాలి అంతేగా? ట్రీట్మెంట్ ఫైల్ మొత్తం క్లియర్గా ఉండాలి. మేము ఎంక్వైరీ చేశాకే చేస్తాం. ఎస్, మీరెళ్ళి చెప్పినవన్నీ తీసుకురండి. ఇక మీరు వెళ్ళండి. ఓ, నేనింటి వీళ్ళు బిల్డప్లు ఇస్తారు. ప్రైవసీ ఇవ్వటం బెటర్. ఏంటి మేడం, ఏంటి చూస్తున్నారు? మీరు అతనితో మాట్లాడిన విషయాలు, డాక్టర్గా మీ నిజాయితీ నచ్చింది. మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. చేసే పనిలో సిన్సియారిటీ ముఖ్యం కదా. నిజాయితీ లేకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు. కమర్షియల్గా వైద్యం చేయడం నాకు నచ్చదు. వెలకట్టలేనిది ప్రాణం. వైద్యుణ్ణి దైవంగా భావిస్తారు. మోసం చేస్తే దేవుడు వైద్యుణ్ణి క్షమించడు. ఎస్, ఈ వృత్తిలో కమిట్మెంట్ చాలా ముఖ్యం. ఓ, ఇంత కూల్గా మాట్లాడుకుంటున్నారంటే నా ప్రయోగం ఫలించినట్టే ఉంది. వీళ్ళ మధ్య సమాచార వ్యవస్థ మెరుగుపడినట్టుంది. ఇలాంటి గురుగురలు గరగరలు లేవనిపిస్తుంది. మావయ్య గారి విషయంలో ఎమ్మెల్యే గారు ఏమైనా చెప్పారా? ఇంకా లేదు. ఆయనకి 1,00,000 పనులు. ఆయనకు ఒకసారి గుర్తు చేయడం బెటర్ ఏమో. ఇంటెలిజెన్స్కి చెప్తానన్నారు కదా. పైగా 2 days టైం అడిగారు. ఈ సిటీలో నెంబర్ 1 హార్ట్ డాక్టర్ ఆ గుణా సార్ ఒక్కడే. ఆయన తప్ప నా కూతుర్ని ఎవరూ బతికించలేరు. కానీ ఆయన గారేమో 1,00,000 కండిషన్లు పెడుతున్నాడు. రూల్స్ తప్పనంటున్నాడు, క్యాష్ ముట్టనంటున్నాడు. భయపెట్టి చేయించుకునే పనే కాదు. పైగా ఆ హాస్పిటల్ ఎమ్మెల్యే సాబ్ది. ఎక్స్ట్రాలు చేస్తే నన్ను లోపలేసి ప్రాణాలు తీస్తారు. దిగు దిగు. ఎవరు మీరు? మిమ్మల్ని అడిగేది. ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఏ అరవకు, నిల్చో. ఎవర్రా మీరు? వదలండి. ఎవరైనా మెంటల్ అన్నా. అరే మీకేమైనా మెంటలా? ఈ మెంటల్ గడ మనకెందుకురా? మెంటల్ అంటే అది కాదన్నా, మెంటల్ ఆపరేషన్లు చేసే డాక్టరు. ఓ అదా సంగతి. ఎందుకు తీసుకొచ్చారు సార్? గేమ్ ఆడదామని. గేమా అంటే? చూడు, నా బేబీ గుండె మార్చాలంట. దానికి బ్రెయిన్ డెడ్ అయిన మనిషి కావాలంట. అయితే నేనేం చేయాలి? నువ్వేమీ చెయ్యొద్దు. నీకు ఏమీ రిస్క్ లేదు. వదలండి. మేము ఒక పోరగాన్ని చూసినాం. నువ్వు వాడి బ్రెయిన్లో క్యాన్సర్ ఉందని ట్రీట్మెంట్ చేసినా వాడు వారం 10 రోజుల్లో పోతాడని సర్టిఫికెట్ ఇవ్వాలి. అట్లాగే వాడి తల్లిదండ్రులు కూడా మేము ఇష్టంతోనే మా పిల్లాడు చస్తాడని గుండె ఇవ్వడానికి ఒప్పుకుంటున్నట్టు ఒక లెటర్ కూడా సంతకం పెట్టి రాసిచ్చినట్టు ఇయ్యాలి. మొత్తం ట్రీట్మెంట్ ఫైల్ తయారు చేసి నా చేతిలో పెట్టాలే. అదెలా సాధ్యం సార్? నేను ఎలా రిస్క్ తీసుకుంటాను? బయట పడితే జైలు పాలవుతాం. నీకేం రిస్క్ అయ్యా? నీకెన్ని పైసలు కావాలో చెప్పు, అన్ని పైసలు ఇస్తా. నాకు నా బేబీ ప్రాణం ముఖ్యం. ఈ విషయం నీకు నాకు తప్ప బయట ఎవ్వరికీ తెలియనివ్వను. నీ బతుక్కి నేను గ్యారంటీ ఇస్తా. నువ్వు సర్టిఫికెట్ రాసి ఫైల్ తయారు చేసి ఇవ్వు. మిగతాది మేం చూసుకుంటాం. ఏంటి సార్ మీరు అనేది? డబ్బులు కాపాడతాయా రేపు?
నా భార్య పిల్లలు అన్యాయం అయిపోతారు. నేను చేయను. రేయ్, వీళ్ళే కదా నీ భార్య బిడ్డలు? అవును సార్, వీళ్ళ ఫోటోలు ఏముందయ్యా, వాళ్ళని ఎత్తుకొస్తాం. నువ్వు సర్టిఫికెట్ ఫైల్ తయారు చేయకపోతే వాళ్ళని పైకి పంపించేస్తా. పైసలు కావాలనో ప్రాణాలు కావాలనో ఆలోచించుకో. పాపం తగులుతుంది సార్. నాకు నా బిడ్డ కంటే దాని ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు. నువ్వు నేను చెప్పిన పని చేస్తే బ్రతుకుంటావు, లేకపోతే నీ టోటల్ ఫ్యామిలీ ఫినిష్. వద్దు సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. ఎవరా పిల్లాడు, వివరాలు చెప్పండి. పోరడు వీడు. రిపోర్ట్స్ అన్నీ తయారు చేయి, సర్టిఫికెట్ రాయి. అమ్మా నాన్న సంతకం కూడా పెట్టించినట్టే ఉండాలి. ఓకేనా? సరే సార్. తేడాలొచ్చినా ఏదైనా జాదూ చేసినా నీకు నీ ఫ్యామిలీకి జిందగీ ఉండదు. కబడ్దార్. థ్యాంక్ యూ అమ్మా, నువ్వు మంచి అమ్మవి. నాకొక మంచి సిస్టర్ని ఇచ్చావు. ఆ మధ్య నేను అక్క నిన్ను చాలా బాధ పెట్టాం. మమ్మల్ని క్షమించు. మీరు నాకు దేవుడిచ్చిన వరాలరా.